హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించబోతున్నా అండి. సేమ్ నేను చేసిన విధంగా ట్రై చేశారంటే అవుట్పుట్ మస్తు ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఫిష్ని నీట్గా వాష్ చేసుకోండి అండ్ పీసెస్ కూడా ఇలా సన్నగా కట్ చేయించుకోండి. తర్వాత కొంచెము ఒక నిమ్మకాయ అండ్ ఉప్పేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అందులోనే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నీట్గా ముద్దలాగా కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు అండ్ వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కలుపుకోండి. మరీ నీళ్ళగా కాకుండా కొంచెం ముద్దగా కలుపుకున్నారంటే ఫిష్కి బాగా పడుతుంది. అందులోనే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మొక్కజొన్న పిండి వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసి నీట్గా ముద్దగా కలుపుకోండి, మొత్తం మసాలాలన్నీ నీట్గా పట్టేటట్టు. తర్వాత ఏదైతే మనము ఉప్పు నీటితో మనము నానబెట్టుకున్నామో అదంతా ఒకసారి కడిగేసి ఫిష్ అంతా చూపించిన విధంగా పేస్ట్ అంతా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. నీట్గా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా ఫిష్ మెత్తగా బాగా కుక్ అవుతుంది. మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రీజ్లో ఒక 1 అవర్ డీప్ ఫ్రీజ్ చేసేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఏవైతే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయో అవన్నీ నీట్గా షాలో ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. కానీ ఫిష్ వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనియండి. లేకపోతే ఫిష్కి ఏదైతే కోటింగ్ ఉందో అదంతా సపరేట్ అయిపోతుంది. అలా 2 సైడ్స్ కాలనివ్వండి. కానీ గుర్తుపెట్టుకోండి, 3 మినిట్స్ దాకా మనమైతే ఫిష్ని తిప్పుతూ ఉండకూడదు, చిదురైపోతుంది. అలాగే మ్యారినేషన్ కూడా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, మ్యారినేషన్ అయితే అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా. చూపించిన విధంగా తిప్పుతూ ఉండండి 3 మినిట్స్కి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లోపల దాకా కుక్ అవుతుంది. లాస్ట్గా ఫిషెస్ నీట్గా కుక్ అయ్యాక అంటే మనకి ఒక 10 మినిట్స్కి ఫిష్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్. తర్వాత ఆ ఫిష్ పీసెస్ అన్నీ నీట్గా ఒక టిష్యూ పేపర్ మీద వేసేసి పెట్టేసేయండి, సర్వ్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకొకసారి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. చెప్పా కదా, 3 మినిట్స్ దాకా ఫిష్ అనేది కదిలియకూడదు, మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచాలి, లేదంటే మ్యారినేషన్ అంతా సపరేట్ అయిపోతుంది. నీట్గా ఇట్లా చేసుకున్నారంటే ఫిష్కి పెట్టిన మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టి బాగా కుక్ అవుతుంది. సో అలా చేసేసి ఫ్రై అయినాక తీసి సర్వ్ చేసుకోండి. తర్వాత మనము గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి చీలికల్లాగా కోసి ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ ఫిష్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, సైడ్ డిష్ లాగా. తర్వాత నీట్గా చూసారు కదా ఫిష్ ఎంత బాగా కుక్ అయిందో కలర్ఫుల్గా. సో ఇంకా అలా సర్వ్ చేసుకొని నేనైతే పప్పుచారు కుక్ చేసుకున్నానండి. పప్పుచారులో వేసుకొని తిన్నాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. నా వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వెరైటీ డిషెస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.